أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. بل كذبوا بالساعة وأعتدنا لمن كذب بالساعة سعيرا إذا رأتهم من مكان بعيد سمعوا لها تغيظا وزفيرا وإذا ألقوا منها مكانا ضيقا مقرنين دعوا هنالك ثبورا لا تدعوا اليوم ثبورا واحدا ودعوا ثبورا قصيرا. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు సర్వ సృష్టికర్త అల్లాహ్ మనందరిపై శాంతిని శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి దైవం, మానవులందరి ప్రభువు, మానవాళి కోసం అవతరింపజేసిన చివరి దైవగ్రంథం దివ్య ఖురాన్ నుండి 25వ అధ్యాయం 11-12 వాక్యాల అరబీ మూలమును విన్నాము. మహాశైలారా, ఈ వాక్యాలలో పరలోక ఘడియను, తీర్పు దినాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో వారి పర్యావసనాన్ని గురించి దైవం ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. అంతిమ దైవగ్రంథం దివ్య ఖురాన్ మొట్టమొదటి అధ్యాయంలోనే నిజమైనటువంటి దైవభీతి పరులు, నిజమైనటువంటి దైవ విశ్వాసుల యొక్క గుణము, సుగుణము, వారు పరలోకాన్ని దృఢంగా విశ్వసిస్తారు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనిషిని సమూలంగా మార్చివేసేది, నైతిక పరంగా అతన్ని ఎంతో ఉన్నతమైనటువంటి స్థానానికి చేర్చేది అతనిలో ఉన్నటువంటి మరి ఆ పరలోక భీతి మాత్రమే. ఏ దాసుడైతే పరలోకాన్ని దృష్టిలో పెట్టుకుని, తీర్పు దినాన్ని దృష్టిలో పెట్టుకుని తన జీవితాన్ని గడుపుతాడో మరి అతను నిజమైనటువంటి దైవభీతిపరుడుగా మారే అవకాశం ఉంటుంది. మనం చూస్తున్నాము, మన ప్రపంచంలో చుట్టూ కూడా అనేక మరి చెడులు సమాజం నిండా కూడా మరి చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. దీనికి ప్రధాన కారణము మహాశైలారా, మనం ఒప్పుకోకపోయినా మనలో ఉన్నటువంటి దైవభీతి మాత్రమే. పరలోక భీతి లేని కారణంగానే మనిషి ఈ రోజున అనేక రకాల చెడులలో, రుగ్మతులలో కూరుకుపోయి ఉన్నాడు. దైవం తెలియజేస్తున్నాడు, వారు ఆ ఘడియను తిరస్కరించారు. అసలు విషయం ఏమిటంటే వారు ఆ ఘడియను తిరస్కరించారు. మన కర్మలు నమోదు కాబడుతున్నాయి, ప్రతి విషయాన్ని దైవం నమోదు చేస్తున్నాడు అన్న స్పృహ లేకుండా వారికి పోయింది. ఆ ఘడియను తిరస్కరించారు. ఇదే జీవితము, ఇక్కడే మరణము, మమ్మల్ని అడిగేవాడు ఎవరు కూడా లేరు అన్న ఈ స్పృహ మనిషిని భయంకరమైనటువంటి ఏమరపాటులో మరుపునకు గురి చేసేసింది. అంతిమ దైవగ్రంథం ఖురాన్ దైవం తెలియజేస్తున్నాడు, అల్ హాకుముత్ తకాసుర్ హత్తా జుర్తుముల్ మఖాబిర్ అంటున్నాడు. వీలైనంతగా ఒకరిని మించి ఒకరు పోవాలన్న మీ తాపత్రయం, ఒకరిని మించి ఒకరు డబ్బు సంపాదించాలి, ఒకరిని మించి ఒకరు హోదాలు సంపాదించాలి అన్న మీ తాపత్రయము మిమ్మల్ని ఏమరపాటులో పడవేసింది. చివరికి మీరు ఈ స్పృహలోనే శ్మశానానికి చేరుకుంటారు. మహాశైలర, మన పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నది. ఈ విధంగా ఒకరిని మించి ఒకరు మరి సంపాదించాలి అన్న తాపత్రయంలో మనిషి పడిపోయి తను సంపాదిస్తున్నది న్యాయపరంగా లేకపోతే అన్యాయపరంగా, ఒకరి హక్కును కొల్లగొట్టి నేను సంపాదిస్తున్నాను అనేది ఎంత మాత్రం కూడా ఆలోచన చేయడం లేదు. ఉదాహరణకు మన ప్రభుత్వాలే తీసుకోండి, మద్యాన్నే తీసుకోండి. ఈ మద్యం అనే మహమ్మారి ఎంత భయంకరంగా కుటుంబాలను నాశనం చేసేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. రోడ్లపై యాక్సిడెంట్లు కానివ్వండి, లేకపోతే సంసారాలు ఛిద్రమైపోవడం కానివ్వండి, ప్రతి రుగ్మతకి కూడా
మరి మూలం ఏదైనా ఉన్నది అంటే అది మద్యమే. మహాప్రవక్త వారు సెలవిచ్చారు, ఈ మద్యం అనేది ఉమ్ముల్ ఖబాయిస్ అన్నారు, అంటే ప్రతి చెడులకు కూడా మూలం అన్నారు. కానీ మన దురదృష్టం ఏంటంటే మన ప్రభుత్వాల మనుగడ ఈ మద్యం మీద వచ్చే ఆదాయంతోనే గడపడం. ప్రభుత్వానికి 50% ఆదాయం అంతా కూడా ఈ మద్యాన్ని కారణంగా వాళ్ళకి రావడం ఎంత దురదృష్టకరమైనటువంటి విషయమో మనం చూస్తూ ఉన్నాం. ఓ పక్కన ఒక మంత్రి స్టేట్మెంట్లు ఇస్తారు, ఆంధ్రప్రదేశ్లో మేము సారా రహితమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని. ఒక పక్కన వైన్ షాపులు మరి వీధికి 4-5 బయలుదేరడం చూస్తున్నాం. ఆ పక్కన ఒక ఆరాధనాలయం ఉంటుంది, ఒక స్కూల్ ఉంటుంది, కానీ ఆ పక్కనే ఒక బార్ షాప్ కూడా మనం చూస్తున్నాం. తాగడానికి మంచినీళ్ళు దొరకవేమో కానీ మన రాష్ట్రంలో తాగడానికి మద్యం మాత్రము ఏరులే ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మహాశైలారా ఈ విధంగా మహాప్రవక్త వారు హెచ్చరిక కూడా చేశారు. ఏ సమాజంలో అయితే మద్యము మరియు వ్యభిచారము ప్రబలిపోతుందో ఆ సమాజం యొక్క దైవశిక్షగా ఎదురు చూడవలసిందే అన్నారు. మహాశైలారా ఇవన్నీ కూడా ప్రధానంగా ఈ రుగ్మతలకు ప్రధాన కారణం ఏమిటంటే మరణానంతరము ఒక జీవితం ఉన్నది, చేసే ప్రతి కర్మకు సమాధానం చెప్పుకోవాలి. ఒక ఘడియ ఒకటి వస్తుంది, తీర్పు దినం అనేది ఒకటి వస్తుంది. ఇక్కడ మనం సంపాదించే ప్రతి పైసకు కూడా మనం లెక్క చెప్పాలి. ఏ మార్గంలో నువ్వు సంపాదించావు, ఏ మార్గంలో నువ్వు ఖర్చు పెట్టావు అన్న ప్రశ్నలు నేను ఎదుర్కొంటాను అన్న స్పృహ లేని కారణంగానే. అందుకనే దైవం సెలవిస్తున్నాడు. అసలు విషయం ఏమిటంటే మీ సర్వనాశనానికి ప్రధాన కారణం ఏమిటంటే మీరు ఆ ఘడియను తిరస్కరిస్తున్నారు. పరలోకంలో మరణానంతరం రాబోయే తీర్పు దినాన్ని గురించి మీరు తిరస్కరిస్తున్నారు. మరి ఎవరైతే ఆ ఘడియను తిరస్కరిస్తారో మేము జ్వలించే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. చూడండి మహాశైలారా, దైవం ఊరికి విడిచిపెడతాడా? తల్లిదండ్రులు బిడ్డకు ఒక 10 రూపాయలు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఖర్చు పెట్టిన తర్వాత అడుగుతారు, ఏరా ఎక్కడ ఖర్చు పెట్టావు, ఎందులో ఖర్చు పెట్టావు అని చెప్పేసి. దైవం ఇంత అద్భుతమైనటువంటి జీవితాన్ని మనకిచ్చాడు, అందమైనటువంటి ప్రకృతిని మన మనుగడ కోసం ఇచ్చాడు, మన పాదాక్రాంతం చేశాడు. మనం వాటిని ఎంతో చక్కగా వినియోగించుకుంటున్నాము. దైవం ఇచ్చినటువంటి అల్లాహ్ కురిపిస్తున్నటువంటి అనుగ్రహాలన్నిటిని కూడా పొందుతున్నాము. వీటిని గురించి ప్రశ్నించడానికి మనం భావిస్తున్నామా మహాశైలారా? ఈ అందమైనటువంటి జీవితము, ఈ డబ్బులు, ఈ దర్పాలు, వీటి గురించి ప్రశ్నించకుండానే మనం విడిచిపెట్టేస్తాడా? అరే చిన్న ఒక 50 రూపాయల కుండ కొనాలంటే మహాశైలారా మనం ఎంతో దాని గురించి ఆలోచన చేస్తాం, కొట్టి చూస్తాము, నీళ్లు వేసి చూస్తాము. మరి ఇంత అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి దైవం ఇష్టం వచ్చినట్లు గడిపి అని చెప్పేసి మనల్ని విడిచిపెట్టేస్తాడు మన ఇష్టానికి. ఒకసారి మనము ఆలోచన చేయాలి. అందుకనే దైవం తెలియజేస్తున్నాడు, ఎవరైతే ఆ గడియను తిరస్కరిస్తారో వారి కోసం నేను జ్వలించే అగ్నిని సిద్ధం చేశాను. వారు దానిని దూరం నుండి చూసినప్పుడు దాని ధ్వనులను, విజృంభణలను వింటారు. దానిలోని ఇరుక్కైనటువంటి ఒక స్థలంలో వారు కాళ్ళు చేతులు బంధింపబడి కృక్కబడినటువంటి స్థితిలో చావును పిలవడం ప్రారంభిస్తారు. మహాశైలారు చూడండి ఎంత భయంకరమైనటువంటి దినము, ఆ నరకాన్ని గురించి దైవం వివరిస్తున్నాడు. ఎందుకు వివరిస్తున్నాడు? మనల్ని భయపెట్టడానిక? దైవం మనల్ని భయపెట్టి సాధించేదేమిటి? ఎందుకంటే చూడండి, తల్లిదండ్రుల బిడ్డను భయపెడుతూ ఉంటారు. బాబు అక్కడికి వెళ్ళకమ్మా, నిన్ను ఎవరో పట్టుకుంటారు అని చెప్పేసి భయపెడుతూ ఉంటారు. ఎందుకు భయపెడతారు? బిడ్డ ఆ తప్పు చేయకుండా ఉండాలి అని చెప్పేసి, బిడ్డ బాగుపడాలి అని చెప్పేసి. మహాశైలారా మన దైవం కూడా మనమందరం నాశనం అవ్వకూడదు, అందరం కూడా మరి స్వర్గాన్ని పొందాలి, నరకంలో ఎవరు కూడా వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతోనే ఈ విధమైనటువంటి మాటలు మనకు చెప్తున్నాడు. కనీసం భయపెడితేనైనా మరి మనము మన యొక్క మార్గాన్ని మార్చుకుంటామేమో అన్న ఆలోచనతోనే దైవం తెలియజేస్తున్నాడు. దాని యొక్క భయంకరమైనటువంటి ధ్వనులు, విజృంభణలు మీరు దూరం నుండే చూసి మీ గుండెలు ఎగిరిపోతాయి. అంత భయంకరమైనటువంటి నరకాన్ని మీరు ఎంత మాత్రం కూడా మరి తట్టుకోలేరు. ఇక్కడ చూడండి, చిన్న అగ్గిపుల్ల మన చేతికి కాలగానే మనం ఎంతో బాధపడిపోతాం. అలాంటి అగ్గి 70 రెట్లు ఎక్కువగా ఉన్నట్లయితే ఎంత తీవ్రత ఉంటుంది? అంతకంటే ఎక్కువ తీవ్రత నరకాగ్ని యొక్క తీవ్రత. దాన్ని చూడండి, సూర్యుడు మనం చూస్తున్నాం, ఎక్కడో కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు.
ఆ సూర్యరశ్మి మనము గట్టిగా ఒక గంట ఈ ఎండలో నిలబడ్డామంటే ఆ సూర్యరశ్మిని తట్టుకోలేము. మహాశైలరా, ప్రణయదినాన నడినెత్తిన దైవము సూర్యుని తీసుకొచ్చి పెడతాడు. అటువంటి పరిస్థితుల్లో మన యొక్క ఏ విధంగా మన పరిస్థితి ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. అందుకనే తెలియజేస్తున్నాడు, దాని ఇరుకైన స్థలంలో మీ కాళ్ళు చేతులు బంధింపబడి కుక్కబడినటువంటి స్థితిలో మీరు ఆ రోజున చావు కోసం ప్రాధేయపడతారు, తాపత్రయపడతారు. ఓ దైవమా, ఈ నరక శిక్షను భరించలేకపోతున్నాము, మేము తట్టుకోలేకపోతున్నాము, మాకు చావును ప్రసాదించు అని. ప్రపంచంలో ఉన్నప్పుడు చావు అంటే భయం, చావు రాకూడదు, నాకు ఏదో విధంగా 100 సంవత్సరాలు బతకాలి, లేకపోతే 150 సంవత్సరాలు బతకాలి అని చెప్పేసి తాపత్రయం. చిన్నపాటి జబ్బు చేయగానే వెంటనే డాక్టర్ దగ్గర పరిగెడతాం, ఎందుకంటే చావు అంటే మనకు భయం. మహాశైలారా, ఏ చావు కోసం అయితే మనం ఇక్కడ భయపడుతున్నామో ఆ చావు కోసం తాపత్రయపడతాము, అక్కడ ప్రాధేయపడతాము. దైవమా, మేము ఈ నరక శిక్షను భరించలేకపోతున్నాము, మమ్మల్ని చంపేయి, మాకు చావును ప్రసాదించు అని చెప్పేసి ఆ రోజున దైవం చెప్తాడు. ఇటువంటి భయంకరమైనటువంటి పర్యావసానాన్ని గురించి నేను మిమ్మల్ని హెచ్చరించాను. ప్రపంచంలో ఖురాను పంపించింది ఎందుకు? కళ్ళకద్దుకుని లేకపోతే మెళ్ళో తాయెత్తుల మాదిరిగా కట్టుకుని జీవితం గడపడం కోసం. ఆ మహాశిలారా, ఎంత మాత్రం కూడా కాదు. ఈ విషయాలు మనము చదివి తెలుసుకొని తెలియనటువంటి ఇతరులకు చెప్పాలి. అందరినీ కూడా ఆ తీర్పు దినం గురించి భయపెట్టాలి. మన జీవితాలు మారే విధంగా మనము మన ఆచరణను మార్చుకోవడం కోసమే దైవము మనకు అంతిమ దైవగ్రంథం ఖురాన్ను పంపించింది. కేవలం పుణ్యం కోసమో లేకపోతే పురుషార్థం కోసమో దైవము ఈ గ్రంథాలను పంపడం. మహాశైలారా, దైవం పంపినటువంటి గ్రంథాలు మనము ఆచరించడం కోసము, మన జీవితాలను మార్చుకోవడం కోసము, తెలియనటువంటి ఇతరులకు చెప్పి వాళ్ళను సక్రమమైనటువంటి మార్గంలో నడిపించడం కోసమే దైవము అంతిమ గ్రంథం దివ్య ఖురాన్ను పంపించాడు. మహాశైలారా, దైవము ఆ రోజు చెప్తున్నాడు, ఆ రోజున మీరు చావు కోసం తాపత్రయపడతారు, కానీ దైవం ఆ రోజున చెప్తాడు, లా తుదుల్ యౌమ సుబూరా వాహిదా వదఉ సుబూరన్ కసీరా. మనిషి, ఈ రోజున నువ్వు ఒక్క చావు కోసం కాదు, అనేక చావుల కోసం తాపత్రయపడు, కానీ ఒక్క చావు కూడా నీ వద్దకు రాదు. చావు అనేది ఉండదు మహాశైలారా. అక్కడ స్వర్గం కూడా శాశ్వతమే, నరకం కూడా శాశ్వతమే. ఆ రోజున సృష్టి ప్రభు అల్లా చావును పూర్తిగా నాశనం చేసి వేస్తాడు. చావు అనేది ఉండదు. ఆ రోజున చావును ఒక గొర్రెపోతు రూపంలో తీసుకొచ్చి దానిని వధించి, ఈ రోజున ఓ స్వర్గవాసులారా, మీకు చావు అనేది రాదు, మీరు శాశ్వతంగా స్వర్గంలో ఉండండి. ఓ నరకవాసులారా, మీకు కూడా చావు అనేది రాదు, మీరు ఆ నరకంలో శాశ్వతంగా పడి ఉండండి అని చెప్పేసి దైవము చావును సమూలంగా నిర్మూలించేస్తాడు. మహాశైలారా, ఆ రోజున మనిషి, వద్దు, నాకు చావు కావాలి, నరకాన్ని నేను భరించలేకపోతున్నాను, చావు నాకు ప్రసాదించు దైవం అంటే అల్లాహ్ అంటాడు, ఈ రోజున ఒక్క చావు కోసం కాదురా, అనేక చావుల కోసం తాపత్రయపడినా అది నీ వద్దకు రాదు. ఇటువంటి భయంకరమైనటువంటి దినాన్ని గురించి నేను హెచ్చరించడానికే అంతిమ దైవగ్రంథం ఖురాన్ను పంపించాను. మీరు మారండి, మీ యొక్క జీవితాలను మార్చుకోండి, మరి మరణానంతరం రాబోయే ఆ తీర్పు దినాన్ని గురించి ఆలోచన చేస్తూ మీ జీవితం గడపండి. మీరు చేసే ప్రతి పనికి కూడా మీరు సమాధానం చెప్పుకోవాలన్న స్పృహతోటి మీరు జీవితం గడపండి అని దైవం ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. మహాశైలారా, మరి ఇంకా చెప్తున్నాడు, ప్రవక్త మీరు ఈ విధంగా వారిని అడగండి, ఈ పర్యావసానం మంచిదా లేక శాశ్వతంగా ఉండే స్వర్గం మంచిదా అని. మహాశైలారా, ఇంత భయంకరమైనటువంటి నరకాన్ని గురించి వివరిస్తూ, ఇది మీకు కావాలా లేకపోతే స్వర్గం మీకు కావాలా? స్వర్గంలో మరి అనేక సౌకర్యాల మధ్య మీరు మీ కుటుంబ సభ్యులు, మీ తల్లిదండ్రులు, మీ భార్య బిడ్డలతోటి ఆనందంగా ఉండడం కావాలా లేకపోతే ఇంత భయంకరమైనటువంటి నరకం కావాలా? మీకు తేల్చుకోండి అని దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. మరి ఆ స్వర్గం ఎవరికి? అది దైవభీతి, దైవభక్తి గల వారికి వాగ్దానం చేయబడింది. మహాశైలారా, ఎవరైతే పరలోక భీతిని కలిగి ఉంటారో, దైవం పట్ల సరైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని, అవగాహనను కలిగి ఉంటారో, ఆయన ఒక్కడు అన్న సత్యాన్ని ఎవరైతే బలపరుస్తారో, ఆయనకు సాటి సమానము లేదు, ఆయనకు స్వరూపము లేదు, స్వరూపం మనకు తెలియదు అని ఎవరైతే ఆయన గుణగణాల గురించి సరైనటువంటి అవగాహన కలిగి ఉండి ఆ సృష్టికర్త అల్లాహ్ను ఎవరైతే మనసు నిండా నింపుకుంటారో, అటువంటి వారికి దైవము వాగ్దానం చేశాడు స్వర్గం అనేది. అది వారి కర్మలకు ప్రతిఫలము.
వారు చేస్తున్నటువంటి ఆరాధనలకు, పూజలకు, ప్రార్థనలకు ప్రతిఫలము ఆ స్వర్గము. మరి వారి ప్రయాణానికి అది చివరి గమ్యస్థానం అంటున్నాడు మహాశిలార్. మనము చేస్తున్నటువంటి ఈ ప్రాపంచిక ప్రయాణము మరి ఇందుకు దాని చివరి గమ్యస్థానము ఆ దైవం యొక్క స్వర్గము. అందులో ప్రతి కోరిక కూడా తీరుతుంది, మీరు అందులో శాశ్వతంగా ఉంటారు. మరి దీనిని ప్రసాదించడము అల్లాహ్ యొక్క వాగ్దానము అంటున్నాడు మహాశిలార్. నిస్సందేహంగా దైవం ప్రసాదిస్తాడు, అయితే దానికి తగ్గ అర్హతను మనము సాధించాలి. దానికి తగ్గ అర్హతను మనము సాధించినప్పుడు మహాశైలారా అప్పుడు అది మనకు దక్కుతుంది. కేవలము మనము దాని గురించి ఊహిస్తూ కేవలము దాని గురించి కోరిక కలిగి ఉన్నంత మాత్రాన అది అంత మాత్రం కూడా రాదు. ప్రధానంగా దైవభీతిని కలిగి ఉండాలి, పాపభీతిని కలిగి ఉండాలి, మరి మరణానంతర జీవితాన్ని గురించి ఆలోచన కలిగి ఉండాలి, సృష్టికర్తను సృష్టి ప్రభు అల్లాహ్ యొక్క గుణగణాలను గురించి ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ స్వర్గం మనకు దక్కుతుంది. సృష్టి ప్రభు అల్లాహ్ మనందరికీ కూడా మరి ఆ స్వర్గాన్ని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకిలు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.